ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇలా చెయ్యాలన్న నియమం ఆయనకేమీ లేదు. ఒకడిని ఉద్ధరించాలి అని ఆయన అనుకున్నాడు అనుకోండి, వాడి భక్తికి ప్రసన్నుడయ్యాడు అనుకోండి, వాడి చిత్తశుద్ధికి ప్రసన్నుడయ్యాడు అనుకోండి, ఆయన మోక్షం ఇచ్చాడు అనుకోండి. ఏమంటే ఆయనకి మోక్షం ఏ కారణానికి ఇచ్చారు అని అడగడానికి మనం సరిపోం, చెప్పవలసిన అవసరం ఆయనకి లేదు. అటువంటి సర్వాధికారములు కలిగినటువంటి పరిపాలకుడు కనుక ఈశ్వరుడు అంటే తిరుగులేనటువంటి శాసకత్వం ఉన్నవాడు అని గుర్తు.